గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ భూముల వ్యవహారం టీడీపీ వైసీపీల మధ్య యుద్ధానికి కారణమైంది. అంజుమన్ భూముల్ని ప్రభుత్వం తీసుకోవటానికి ప్రయత్నిస్తుంటే ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయారని వైసీపీ ఆరోపించింది. ఇదే సమయంలో అంజుమన్ భూముల్ని బంధువులు, కుటుంబ సభ్యులకు కట్టబెట్టే ప్రయత్నం మీరే చేశారంటూ టీడీపీ ఆరోపించింది. ఈద్గా స్థలం వ్యవహారంపైన రెండు పార్టీల నేతల మధ్య వార్ మొదలైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంజుమన్ స్థలం, ఈద్గా స్థలం వివాదం రోజు రోజుకి ముదురుతుంది. మంగళగిరి మండలం పెదకాకానిలో 71.57 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో ఐటీ పార్క్ కట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి గుంటూరు కలెక్టర్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అంజుమన్ స్థలాన్ని సేకరించడంపై అభ్యంతరాలు ఉంటే 2 నెలల్లో చెప్పాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ వ్యవహారంపై గుంటూరు తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజుమన్ ఇస్లామియాకు చెందిన 100 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ముస్లింలకు చెందిన స్థలాన్ని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉన్న నసీర్ అహ్మద్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. అంతేకాదు, అంజుమన్ ఇస్లామియాకు చెందిన స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదంటూ ఆందోళన మొదలుపెట్టారు. అంజుమన్ ఈద్గా స్థలంలో శాశ్వత కట్టడాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని, వారం రోజుల్లోపు నిర్మాణాలు ఆపకపోతే తామే కూలగొడతామని వార్నింగ్ ఇచ్చారు. నూరి ఫాతిమా ఆరోపణలపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఘాటుగా స్పందించారు. అంజుమన్ ఆస్తుల వ్యవహారంలో ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఈ వ్యవహారంపై ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో నూరి ఫాతిమా తండ్రి ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంజుమన్ ఆస్తులను కుటుంబ సభ్యులు, బంధువులకు లీజు పేరుతో ఆక్రమించే ప్రయత్నం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముస్తఫా హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నోటిఫికేషన్ కి 60 రోజులు ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సినటువంటి వాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అబ్జెక్షన్స్ రైజ్ చేయమని చెప్పి ప్రభుత్వమే ప్రైమరీ నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మీరు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు, అలాగే వక్ఫ్ బోర్డు సిఇఓ గారికి అర్జీ ఇచ్చారు. అనేక రకాలుగా మీరు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని బాధపడుతున్నటువంటి నూరి ఫాతిమా గారి చరిత్ర, వారి తండ్రి గారు ఏదైతే గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ముస్తఫా గారు, శారదా కాలనీ రెడ్డిపాలెంకి సంబంధించినటువంటి పెద్ద జామియా మసీదుకి సంబంధించినటువంటి 10 ఎకరాలు తను కంటైనర్లు పెట్టుకోవడానికి ఒక కంపెనీ కోసం లీజుగా అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు నగర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈద్గా వద్ద కట్టడాలు కూల్చేస్తామంటున్నారని, దమ్ము ధైర్యం ఉంటే రమ్మని సవాల్ విసిరారు. నసీర్ అహ్మద్ ఆరోపణలపై నూరి ఫాతిమా రియాక్ట్ అయ్యారు. 3 నెలలుగా అంజుమన్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా 71.57 ఎకరాల భూమిపై వైఖరి చెప్పాలన్నారు. 10 ఏళ్లు తన తండ్రి ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు లీజుకు తీసుకున్నామని, ఆ భూమికి ఇప్పటి వరకు అద్దె చెల్లిస్తున్నామన్నారు. ఈద్గా వద్ద వైసీపీ హయాంలో ఎప్పుడూ శాశ్వత కట్టడాలు జరగలేదని గుర్తు చేశారు. అంజుమన్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంజుమన్ భూముల వ్యవహారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయ రచ్చకు కారణమయ్యింది. ముస్తఫా గారు ఇవన్నీ 2021 అన్న మేము గెలిచిన తర్వాత కట్టామన్న 23 దాకా మేము కట్టిన తర్వాత అది దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకు, ఇదిగోండి అది చూడండి. ఆ ప్రాపర్టీ ఏ పరిస్థితిలో ఉంది అన్న, ఎవరైనా కబ్జా చేస్తే ఎలా కడతారు? అసలు మేడలు కడతారు. ఏమన్నా ఈ పరిస్థితిలోనే ఉంది, ఇంకా పడిపోయే పరిస్థితిలో ఉంది. ఎవరైనా పొగా కంపెనీలు ఇలా పెట్టుకుంటారా? ఇది మాది కాదు అని చెప్పి, ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పి మేము ఎలా తీసుకున్నాం 30 సంవత్సరాల కిందట. నిజం చెప్పాలి అంటే దీని గురించి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా, మీరు తీసుకొని వచ్చేదాకా. ₹1,00,000 మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా గోధుమ పిండి ఒక్క లారీది 10 సంవత్సరాలు కట్టచ్చన్నా. ఒక లారీ ఖర్చు 10 లక్షలు. 10 సంవత్సరాలు మేము ఆ అంజుమన్ ఆ వక్ఫ్ బోర్డు దానికి కట్టచ్చు. మా నాన్న పేదోళ్ళకి మంచి చేసేదానికి తప్ప మీలాగా 5,000కో లేకపోతే రేషన్ మాఫియానో వెంచర్ చేస్తుంటే దాంట్లో 50%లో అవన్నీ చేయట్లేదన్నా. మరోవైపు ఈద్గా స్థలంలో కట్టడాల వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. 2 పార్టీల మధ్య సవాళ్లతో గుంటూరు తూర్పు పాలిటిక్స్ హాట్ గా నడుస్తుంది.